ఓం నమో భగవతే వాసుదేవాయ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. మాణిక్యవీణాముపలాలయంతి మదాలసాం మంజులవాగ్విలాసాం మాహేంద్రనీలద్యుతికోమలాంగీ మాతంగకన్యాం మనసాం స్మరామి. ఆత్మబంధువులారా, భగవద్భక్తులారా, మీకందరికీ కూడా ఈరోజు వసంత పంచమి శుభాకాంక్షలు. ఆ సరస్వతీదేవి అనుగ్రహం అందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఆ సరస్వతీదేవి దయ ఉంటేనే ఏ విద్య అయినా రాణిస్తుంది. భగవద్గీతలో దైవాసుర సంపద్ విభాగ యోగంలో ఆ స్వామి ఏం చెప్తున్నాడో విందాం. ఆద్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః. ఆసురీ సంపద యొక్క లక్షణాలను చెబుతూ ఆ స్వామి దంభము, అహంకారము, కామము వల్ల క్రోధము, ఇవన్నీ కూడా ఆసురీ సంపద కలిగినటువంటి మనిషికి వచ్చే లక్షణాలు అని చెప్పడం జరిగింది. ఇంకా ఆడ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా. అహంకారం వస్తుంది. ఎక్కువ విషయాలతో ఎక్కువ సంపదను సంపాదించినప్పుడు నాకంటే ధనవంతుడు లేడు, ఐశ్వర్యవంతుడు లేడు, కుబేరుడైనా సరే నా ముందు దిగదుడిపే అని అహంకారంతో ఉంటాడట. అంటే ఈ అత్యధిక సంపన్నుడిని నేనే అంటే కేవలం ఐశ్వర్యం మాత్రమే కాదు, నా దగ్గర లేనివి ఏమిటి, అన్నీ ఉన్నాయి అంటే అహంకారం. అహంకారము ఎప్పుడైతే మనిషికి వచ్చిందో ఎంత గొప్పవాడైనా పాతాళానికి తొక్కివేయబడతాడు. ఆ పరమాత్ముడు చూస్తూ ఉంటాడు. ఎంత విద్య కలిగినా, ఎంత సంపద కలిగినా, ఎన్ని నేర్చినా, ఎంత చదివినా, ఎన్ని నేర్చినా ఏముండాలి? అణిగి మణిగి ఉండాలి. చక్కగా వినయము, విధేయత కలిగి ఎవరైతే ఉంటారో వారి యొక్క జీవితము రాణిస్తుంది, కీర్తి కాంతవరిస్తుంది. అలా కాకుండా అందరికంటే నేనే గొప్పవాణ్ణి, అన్నీ నాకే తెలుసు, ఈ సంపద, ఈ ప్రపంచంలో నాకు లేనివి ఏవీ లేవు అన్న అహంకారము ఎప్పుడైతే వస్తుందో, కోన్యోస్తి సదృశో మయా అంటే అంతేకాదు, కోన్యోస్తి సదృశో మయా, నాకు సమానమైన వాళ్ళు ఎవరు కూడా ఈ ప్రపంచంలో లేరు. నా కులతత్వము, నా బంధుకోటి, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క సంగతి చూసుకుని అహంకారము ఉంటుంది. ధనమదం, యవ్వనమదం, విద్యామదం, అలాగా రకరకాలైనటువంటి అహంకారాలు. నా దగ్గర ఉన్నంత ధనం ఎవరి దగ్గర లేదు, ఇంకా నేను సంపాదిస్తాను. యవ్వనమదం, నాకంటే సౌందర్యవంతులు ఎవరు లేరు. విద్యామదం, నాకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఇన్ని అహంకారాలతో కూడి ఉంటాడు ఆసురీ సంపద కలిగినటువంటి మనిషి.
యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహిత. అయితే బ్రహ్మ కూడా నా ముందు దిగదుడిపే, నాకున్న జ్ఞానం ఎవరికి లేదు. ఇది విద్యామదం. అంతేకాకుండా అందరికంటే నేను గొప్పవాడినైనప్పుడు మరి ఈశ్వరుడెవడు, ఆయన నామాన్ని ఎందుకు జపించాలి? ఈ విధమైనటువంటి అహంకారం. అంటే పరమాత్మ కూడా కళ్లకు కనపడడు. ఆ అహంకారం అనేటువంటి మాయ ఆ పొర కమ్మేస్తుంది. అప్పుడు ఎవ్వరు కూడా కంటికి కనపడరు. మనము పురాణాలలో ఎంతో మందిని చూశాం అహంకారంతో అసలు పేరే లేకుండా పోయినటువంటి వారు. భారతంలో, భాగవతంలో హిరణ్యకశిపుడు చూశాము. త్రేతాయుగంలోనే హిరణ్యకశిపుడు అహంకరించి నాకంటే గొప్పవాళ్లు లేరని చివరికి ఆ స్వామి చేతిలో భయంకరంగా చంపబడ్డాడు. నరసింహ అవతారాన్ని ఎత్తి హిరణ్యకశిపుని అహంకారాన్ని అణిచివేశాడు. అలాగే భూమిని బాధిస్తూ హిరణ్యాక్షుడు చేసినటువంటి చాలా దుర్మార్గాలను ఆ స్వామి ఖండించాడు, వేదాలను కాపాడాడు. అంటే ఒక అహంకారము ప్రవేశించిన తరువాత ఎదుటి మనిషి నాశనాన్ని కోరుకుంటాడు. ప్రపంచం యొక్క నాశనాన్నే ఆసురీ సంపద కలిగినటువంటి వారు కోరుకుంటారు. నేనే ఈ ప్రపంచంలో, నాదే ఆధిపత్యము, నేను చెప్పిందే వేదం అని ఈ విధంగా నడుచుకుంటారు. అది ఉన్నట్లయితే ఎవరైనా సరే నాశనమైపోవలసిందే. యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః. అనేక రకాలైన మాదక ద్రవ్యాలు, ఖాద్య పేయ పదార్థములను సేవిస్తూ ఉంటాడు. ఏది తినకూడదో రకరకాలైన నీచమైన పదార్థాలను తీసుకుంటాడు. అలాగే మాదక ద్రవ్యాలను తీసుకుంటాడు. స్త్రీల యొక్క సంభోగాన్ని ఎప్పుడు కోరుకుంటాడు. ఈ రకమైనటువంటి ఒక్కొక్క రకము అయినటువంటి దుర్మార్గమైనటువంటి లక్షణాలతో, దురాచారాలతో లోకాన్ని నాశనం చేయడానికే ప్రయత్నిస్తాడు. వీడు ఈ ఆసురీ సంపదలో తగులుకున్నటువంటి దుర్మార్గులు గొప్ప గొప్ప ఆశలను, చిన్న చిన్న ఆశలు ఉండవాళ్ళు. అంటే కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి, మోసం చేస్తే చాలా అందరినీ కూడా మోసం చేయాలి, ప్రపంచంలో నేనే గొప్పవాడిని అయిపోవాలని కోరుకుంటాడట. అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేషు చ. అనేక చిత్త విభ్రాంత, అన్నిటికీ మూలమైనదేమిటి? చిత్తం. మనసు ప్రశాంతంగా ఉన్నట్లయితే మంచి ఆలోచనలే వస్తాయి, మంచి మాటలే మాట్లాడతారు, మంచినే కోరుకుంటారు. అలా కాకుండా చిత్త విభ్రాంతి ఎప్పుడైతే కలుగుతుందో, మోహజాల సమావృత, మోహంతో ఈ ప్రపంచమంతా, అంటే మోహంతో నిండిపోయినటువంటి మనిషి ఏ విధంగా ఉంటాడు అంటే, ఈ ప్రపంచమంతా నాశనమైపోయినా సరే నేను మాత్రం బాగుండాలి, సర్వే జన సుఖినో భవంతు అని ఎప్పుడు కూడా కోరుకోడు. ఏ విధంగా అంటే జ్వర వేగం వలన రోగి వ్యర్థంగా మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, జ్వరం ఎక్కువగా వచ్చినప్పుడు ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు దాని వలన కదా. ఆ విధంగా అంటే ఒక జ్వరంలాగా పట్టుకుంటుంది ఈ మోహము. అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృతాః. సముద్రంలో తరంగాలు ఎలా ఎగిసి పడుతూ ఉంటాయి మనందరికీ తెలుసు. అలలు పౌర్ణమి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా అలలు పైకి లేస్తూ ఉంటాయి, అమావాస్య వచ్చినప్పుడు వెనక్కి తగ్గుతూ ఉంటాయి.
కానీ అలలకు పూర్తిగా ప్రశాంతత అనేది సముద్రానికి ఎప్పుడూ ఉండదు. కల్లోలంగా ఉంటుంది సముద్రం. ఏ విధంగా సముద్రం కల్లోలంగా ఉంటుందో ఆ విధంగానే ఆసురీ సంపద కలిగినటువంటి మనిషి మనస్సు కూడా కల్లోలంగానే ఉంటుంది. అంటే ఏం చెయ్యాలో తెలియదు, ఏం చెయ్యకూడదో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఏది మాట్లాడకూడదో తెలియదు, ఎలా ఎదుటి మనిషిని గౌరవించాలో తెలియదు. ఇవన్నీ అంటే చిత్త విభ్రాంతి అంటారు దీన్ని. చిత్తము విభ్రాంతి, ఏం చెయ్యాలో తోచకుండా మోహజాల సమావృత, అజ్ఞానము. మోహము అంటే అజ్ఞానము కూడా మోహమే. అజ్ఞానంతో తమో గుణంతో కూడుకునేటువంటి ప్రకృతితో ఎప్పుడు కూడా అత్యధికంగా అజ్ఞానంలోనే ఉంటాడు. వీరు ఎట్లా ఉంటారు? ప్రసక్త కామ భోగేషు పతంతి నరకేషు చ. ఎప్పుడు కూడా కామ వాసనలు అంటే ఆ విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎలా సంపాదిద్దామా, ఎలా ఎదుటి మనిషి నోట్లో మట్టి కొట్టి మనం సంపాదిస్తామా, ఎలా మన జీవితాన్ని చక్కబరుచుకుందామా, దానికి హత్యలే చేసి మారణ హోమాలే చేసి ఎదుటి మనిషిని ఎందుకు పనికి రాకుండా చేసి, ఇప్పుడు మనం అనేక విధాలైనటువంటి చూస్తూనే ఉన్నాం. మన సమాజంలో అనేక రకాలైన దురాచారాలు ఎన్నుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆ పాశవికత ఎంతకు దిగజారుస్తోందో మనిషిని మనం చూస్తూనే ఉన్నాం సమాజంలో. అంటే మంచికి చెడుకు భేదము తెలియట్లేదు మనిషికి. అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఎలా ఉంటాడు అంటే ఆశ అనే సుడిగాలిలో వాసనలనడి ఆకాశమున మిక్కుటముగా ప్రదక్షిణము చేయుచు. సుడిగాలిలో ఎటు పడితే అటు కొట్టుకుపోతాం. ఎవరైనా ఎలాంటి వస్తువులైనా సుడిగాలిలో కొట్టుకుపోతాయి. అదే విధంగా ఒక గాలి పట్టంలాగా జీవితాన్ని ఎటు గాలి వీస్తే అటు వెళ్ళిపోయే విధంగా ఉండకూడదు మన జీవితం. ఆ విధంగా ఉంటుంది ఆసురీ సంపద కలిగినటువంటి మనిషి యొక్క లక్షణం. అంటే ఎలా గాలి వీస్తే అలాగా, అంటే తనకి ఏది తోస్తే అది చేస్తూ ఉంటాడు. ఎవరి మాటలను పట్టించుకోడు, ఎవరి సలహాలను కూడా తీసుకోడు. ఎలా ఉంటుంది అంటే ఆషాఢ మాసంలో మేఘములకు లెక్క లేకుంటున్నట్లు సముద్ర తరంగములు ఎన్నడూ ఖండింపబడని రీతిని. సముద్రానికి కూడా ఒక ఆనకట్ట అని అంటాం కదా, ఆ నీళ్లకు కూడా ఒక బ్రిడ్జిని ఎందుకు కడతారు అంటే ఆనకట్ట ఒక పద్ధతిగా ప్రవహించడానికి. కట్టలు దంచుకొని ప్రవహించడము అంటే ఇదే. అంటే ఎవరు తను శాసించేవారు లేరు, తాళ్లతో కట్టేసే వాళ్ళు ఎవరూ లేరు, మంచి అని చెప్పినా వినిపించుకునే యొక్క జ్ఞానము లేదు. అలాంటప్పుడు తను ఏది మాట్లాడితే అదే శాసనం అన్న విధంగా వెళ్ళిపోతారట. అంతేకాదు ఎలా ఉంటుందంటే అర్జున రాతి పైన కొట్టబడిన కుండ బద్దలు కొట్టబడు రీతిని ఈ జీవులు కామవాసన సుడిలో పడి చిన్న భిన్నమైపోతారు. చూసారా, రాయి మీద విసిరితే ఒక కుండను రాతి మీద విసిరినప్పుడు ఎలాగా అనేక రకాలైన ముక్కలుగా పగిలిపోతుందో ఆ విధంగా జీవితం, వీరి జీవితం కూడా ఒక పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా గడిపితే వారి జీవితం చివరికి తునాతునకలైపోతుంది అని ఆ సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్ముడే మనకు చెప్తూ ఉన్నాడు. చూసారా, రాత్రి అధిక మగుచున్న కొలది అంధకారము కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే ఆసురులు రాక్షసులను అందుకే ఏదో కూరలున్నట్టు కొమ్ములున్నట్లు భయంకరంగా నల్లగా ఉన్నారు ఈ విధంగా చెప్తూ ఉంటారు. నల్లని వస్త్రాలు ధరించారు, భయంకరంగా ఉంటారు. అంటే ఏమిటి అంటే తమో గుణంలోనే ఉంటారు. కోపము, క్రోధము, హింస ఇవన్నీ కూడా నలుపుకు తార్కాణాలు.
నల్లటి గుర్తు. తెల్లటి గుర్తు అదే ఈరోజు సరస్వతీదేవి. ఆమె చక్కగా తెల్లని వస్త్రాన్ని ధరిస్తుంది కదా, అంటే స్వచ్ఛంగా ఉంటుంది. హంసవాహిని ఆమె. అంటే హంస ఏం చేస్తుంది? పాలను నీళ్లను కలిపి పెట్టినప్పుడు వేరు చేస్తుంది పాలను నీళ్లను. హంస కూడా తెల్లగా స్వచ్ఛంగా ఉంటుంది. సరోవరంలో విహరిస్తుంది. అంటే ఈ మానస సరోవరం కూడా అంత స్వచ్ఛంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఏది మాట్లాడినా ఏది చేసినా మనస వాచ కర్మణ ఎదుటి మనిషికి బాధ కలగకుండా, చేతనైతే ఏదైనా ఉపకారం చేసే విధంగా ఉండాలి మనం చేసే కర్మలు కూడా. అందుకని తెల్లటి వస్త్రాన్ని ఆ తల్లి ధరిస్తుంది, సరస్వతీదేవి. విద్యా స్వరూపిణి, హంస వాహిని అని చెప్తాం మనం కదా. ఆ విధంగానే నలుపు దేనికి గుర్తు అంటే ఆసురీ సంపదకు గుర్తు. కాబట్టి అంధకారము, చీకటి కూడా నలుపు. తమో గుణాన్ని అంటే అజ్ఞానంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాగా అంధకారంలో పడి కొట్టుకుపోతూనే ఉంటారు. ప్రసక్త కామ భోగేషు పతంతే నరకేషు చ. రోజు రోజుకు మోహము వాళ్ళకి వృద్ధి పొందుతూ ఉంటుంది. దుష్ట వాసనలు వాటిని పెంచుకుంటూ పోతారు, తగ్గించుకోవడానికి ప్రయత్నము చెయ్యరు. ఏ విధంగా అంటే చూడండి, ఖడ్గముల వలె పదులు గల ఆకులు గల చెట్లు, చండ్ర నిప్పుల పర్వతాలు, చివరికి వీరు వెళ్లే మార్గంలో అంటే ఆ విధంగా మరణించినట్లయితే అనేక విధాలైనటువంటి శిక్షలు వాళ్ళకి పడతాయి అని ఆ స్వామి చెప్తూ ఉన్నాడు. నరకే శుచౌ, నరకంలో అనేక రకాలైన శిక్షలు పడతాయి. సలసల కాగుతూ ఉన్నటువంటి నూనె సముద్రాలు ఉంటాయి. కత్తుల్లాగా ఉన్నటువంటి, ఖడ్గాల్లాగా పదును గల ఆకులు ఉన్నటువంటి చెట్లుంటాయి, వాటితో హింసిస్తారు. ఆ సముద్రంలో సలసల కాగుతున్న నూనె సముద్రంలో పడవేస్తారు. ఇవన్నీ ఆలోచించినట్లయితే మనం ఈ విధంగా ఉండకూడదు అని అనుకుంటాడు. కానీ అలాంటి వాళ్లకు ఆలోచనే ఉండదు. ఈ ప్రజలు భయంకర నరకలోకమునకు పోయి నివసింతురు, దాన్ని ఎవరూ తప్పించలేరు. మనం జీవించే విధానము, మనం మాట్లాడే పద్ధతి, మనం నడుచుకునేటువంటి తీరు, ఇతరులను మనము ఏ విధంగా చూస్తామో, ఇవన్నీ కూడా మనము స్వర్గానిక నరకానిక అంటే మన జీవితం సంతోషంగా ఉండాలి అంటే ఇవన్నీ మనము గమనిస్తూ ఉండాలి. ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఆత్మ సంభావిత స్తబ్ధ ధనమానమదాన్వితా యజంతే నామ యజ్ఞైస్తే దంభేనా విధిపూర్వకం. ఆత్మ సంభావిత స్తబ్ధ ధనమానమదాన్విత అంటే ఆత్మ సంభావిత, తన్ను ఎప్పుడు తాను పొగుడుకుంటూ ఉంటాడు. తను చేసే పని ఎప్పుడైనా అంతే కదా, ఎవరు చేసే పని వారికి చాలా కరెక్ట్ గానే కనిపిస్తుంది. దాని వలన ఏదైనా హాని కలగడము అనేది ఎదుటి మనిషి బట్టి ఉంటుంది కదా, అది ఆలోచించాలి. ఆ ఆలోచన వీరికి ఉండనే ఉండదు. ఆ విధంగా చూడండి, పోత పోసిన ఇనుప స్తంభంలాగా, ఆకాశంలో నిలిచిన పర్వతంలాగా, అంటే ఎప్పుడు కూడా తగ్గడానికి ఇష్టపడరు. ఇప్పుడు అహంకారము అనేది ఏం చేస్తుంది అంటే ఎవరి ముందు, ఎంత గొప్పవారి ముందు కూడా తల వంచడానికి ప్రయత్నం చెయ్యదు. అందుకే మన వాళ్ళు చెప్తారు, దేవాలయానికి వెళ్ళి ఒక్కసారి ఆ పరమాత్మ ఎదుట తల వంచి సెఠారి పెట్టించుకుంటారు పూజారుల చేత, అప్పుడైనా తల వంచాల్సిందే, నమస్కారం చేస్తాం. అంటే మనము ఆత్మ సమర్పణ చేసుకుంటాం. ఆ ఒక్క నిమిషమైనా అక్కడ ఎవరైనా సరే, పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా కావచ్చు, ధనవంతులు కావచ్చు, అలాగే రాజకీయ నాయకులు కావచ్చు,
కోటీశ్వరులు కావచ్చు, ఎలాంటి వారైనా ఒక్క నిమిషం ఆ పరమాత్మ ముందు తల వంచి నమస్కారం చేయవలసిందే. అంటే ఆ ఒక్క నిమిషమైనా అహంకారాన్ని పక్కన పెట్టి ఆ స్వామికి ఆత్మ సమర్పణ చేసుకోవాలి అని దేవాలయానికి వెళ్ళండి తప్పకుండా అని చెప్తారు. ప్రదక్షిణ, ఆత్మ ప్రదక్షిణ కూడా ఎందుకు చేస్తాం అంటే యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. స్వామి, ఎన్నో జన్మల నుండి నేను చేసిన పాపాలన్నీ ఈ ఆత్మ ప్రదక్షిణతో తొలగిపోయే విధంగా నన్ను అనుగ్రహించు. జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే అని చెప్తారు కదా. ఆత్మ ప్రదక్షిణ చెయ్యండి, ఆ దేవాలయానికి ప్రదక్షిణ చెయ్యండి, మిమ్మల్ని మీరు పూర్తిగా ఆ స్వామికి సమర్పించుకోండి అని చెప్తారు. కాబట్టి అక్కడ అహంకారము నశిస్తుంది కాసేపైనా. వీరికి ఏంటంటే ఎలాంటి వారి ముందు కూడా నేను తలవంచను, అహంకారం అది ఎక్కువగా ఉంటుంది. ఇక జగత్తునంతా కూడా ఒక తృణం కంటే ఒక గడ్డిపోచ కింద భావిస్తారు. మనకు మంచి చెప్పే వారిని, వాడు చిన్నవాళ్ళైనా సరే, మనకంటే వయసులో చిన్నవాళ్ళైనా సరే, ఎవరైనా మంచి చెప్పినప్పుడు తప్పకుండా వినాలి. అది ఆచరిస్తావా ఆచరించవా అనేది నీ ఇష్టం. కానీ ప్రతి ఒక్క మనిషి చెప్పే విలువైన విషయాలన్నీ తప్పకుండా వినాలి. ఆచరిస్తే మంచిదే, మనకు మంచి జరుగుతుంది అంటే తప్పకుండా ఆచరించాలి. లేదు నేనెందుకు ఆచరించాలి, ఎవరు చెప్పిన విషయాలు నాకెందుకు, నాకే అన్నీ తెలుసు అని అహంకారంతో ఉన్నట్లయితే అది ఎవరికి నష్టం? ఎవరు వినకపోతే వారికే నష్టం. రావణాసురుడే మూర్ఖం అంటారు దాన్ని. చెప్పినా వినకపోతే ఎవరు ఏమీ చెయ్యలేరు. అంటే అందరూ చెప్పిన విషయాలు వినాలా అంటే మంచి చెబితే ఎవరు చెప్పినా వినవలసిందే. అదే ఇక్కడ వీళ్ళు ఉచితానుచితాలు ఏమీ కూడా ఆలోచించరు. వృత్తి బలవత్తరముగా ఉన్నవారు యజ్ఞములను ఏల చేయసాగిరి. యజ్ఞాలు చేస్తారు వీళ్ళు కూడా. ఎందుకు చేస్తారంటే గొప్పలు ప్రదర్శించుకోవడానికి చేస్తారు. అంటే యజ్ఞము అంటే ప్రతి పనిని కూడా ఒక యజ్ఞంలాగా చెయ్యాలి. అంటే ఏంటి? దానిని ఒక సాధనలాగా చేసి ఒక యజ్ఞంలాగా ప్రారంభించి చివరి వరకు యజ్ఞ సమాప్తి అంటే ఆ పని నిర్విఘ్నంగా జరగాలి అని పట్టుదలతో చేసినట్లయితే దాన్ని ఒక యజ్ఞం అంటారు. ఏ పనైనా ఒక యజ్ఞంలాగా భావించి దానిని పూర్తిగా చెయ్యాలి. ఈ యజ్ఞాల్లో వీరు చేసే యజ్ఞాలలో యజ్ఞకుండాలు ఉండవు. అంటే మనస్ఫూర్తిగా ఏది కూడా చెయ్యరు. ఏది చేసినా మనసా వాచ కర్మణ, మనం మాట్లాడే మాట, మన మనస్సులో ఆలోచించే ఆలోచనలు, మనం చేసేటువంటి కర్మ, ఈ మూడు కూడా ఒకే విధంగా ఉండాలి. ఉన్నప్పుడే మనం చెప్పేటువంటిది, మనం చేసేటువంటిది, మనం ఆలోచించే ఆలోచన అన్నిటికీ కూడా ఒక అర్థం ఉంటుంది. లేకపోతే అనవసరమే. ఈ ఆసురి ప్రజలు ఎలా అంటే లోభత్వంతో, అది కూడా అంటే హోమాలు చేసినా యజ్ఞాలు చేసినా ఎప్పుడు కూడా కొంతమందిని దోచుకోవాలి అంటే ధనము విపరీతంగా ఖర్చు పెట్టించడము, వారి నుండి చందాల రూపంలో సేకరించడము, రకరకాలైన ఆడంబరాలతో ఏదైనా పని చెయ్యడము, ఈ విధంగా ఉంటారు అని చెప్తూ ఉన్నాడు. ఆత్మ సంభావిత స్తబ్ద ధనమానమదాన్విత యజంతే నామ యజ్ఞైస్తే దంభేనా విధి పూర్వకం. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ పని చేసినా అహం బ్రహ్మస్మి, నేను ఆత్మస్వరూపాన్ని, నేను ఈ శరీరాన్ని కాదు. ఈ కారణ శరీరంతో ఏదైనా ఇతరులకు ఒక మంచి చేయగలిగినట్లయితే నా జీవితం చరితార్థమవుతుంది అని భావించాలి. ఇంకా స్వామి ఏం చెప్పబోతారో రేపటి రోజు తెలుసుకుందాం.
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.